అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరిలో ఈరోజు 71వ శ్లోకం నుండి 80వ శ్లోకం వరకు అమ్మవారిని స్తుతించుకుందాం. మనకిక్కడ అమ్మవారి యొక్క స్థూల రూపవర్ణన చేస్తున్నారు. అద్భుతంగా ఉంది. ఈ స్థూల రూపంలో ఒక్కొక్క శ్లోకంలో అమ్మవారి యొక్క ప్రతి అంగాన్ని వర్ణిస్తారు, పైనుంచి కింద వరకు, పైన కిరీటం దిగించి కాలి గోరి వరకు. అప్పుడు మనం ఆ ప్రతి శ్లోకంలో ఉండే ఆ భావాన్ని తాదాత్మ్యం చెందితే మనం పొందే ఆనందం అంతా ఇంత కాదు. కాబట్టి అట్లా చదివితేనే బాగుంటుంది. 71వ శ్లోకం. నఖానాముద్యోతైః నవనళినరాగం విహసతాం कराणं ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचिद्वासाम्यं भजतु कलया हन्तकमलं यदि क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचनं. 72. समं देवी स्कन्द द्विपवदनपीतं स्तनयुगं तवेदं नः खेदं हरतु सततं प्रस्नुतमुखं यदालोक्याशङ्का कुलितहृदयो हासजनकः सकुम्भौ हेरम्बः परिमृशति हस्तेन झटिति. ఈ శ్లోకం చదివేటప్పుడు మాకు ఖచ్చితంగా నవ్వు వస్తుంది. వినాయక స్వామి అమ్మవారి యొక్క పాలిండను భూగించడం అనేది బాగా తమాషాగా ఉంటుంది. ఈ 72వ శ్లోకం చదువుతుంటే మనం నవ్వు వచ్చేస్తుంది. అందుకనే వాళ్ళు చెప్పేశారు హాసజనక, నవ్వు పుట్టిస్తుంది అని చెప్పేశారు వాళ్ళే. మనకి హాస్యంగా ఉంటుంది అని చెప్పేశారు. 73వ శ్లోకం. అమోతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ న సందేహ స్పందః నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదత వధూ సంగరసికౌ కుమారవద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. 74వ శ్లోకం. వహత్యంబస్తంబేన మదనుచ కుంభ ప్రకృతిభిః సమారబ్ధా ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచా భోగా బింబా ధరరుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. 75వ శ్లోకం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనయ్యః కవయిత. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు. 75వ శ్లోకం. 76వ శ్లోకం. హరక్రోధజ్వాలావళిభిః అవలీడేన వపుషా గభీరేతే నాభి సరసి కృతసంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి. 77వ శ్లోకం. యదే తత్కాళీంది తను తరతరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలసయోరంతరగతం తనూభూత వ్యోమా ప్రవిశదివనాభిం కుహరిణీం. 78వ శ్లోకం. స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమ శరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే పిలద్వారం సిద్ధేః గిరిశ నయనానాం విజయతే. 79వ శ్లోకం. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలక శనకైస్తృట్యత ఇవ చిరంతే మధ్యస్య త్రుటిత తటినే తీరతరుణ సమావస్తస్తేమ్నః భవతు కుశలం శైలతనయే. 80వ శ్లోకం.
కుచౌ సజ్జస్విజ్జత్ తటఘటితకూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివళి లవలి వల్లిభిరివా. ఏం రచించారప్ప! అమ్మవారు మనకు కనిపిస్తారు ప్రతి శ్లోకంలో కూడా. ఆ ఆనందం ఇంత అని చెప్పలేం. ఇది మనం ఈరోజు 71 శ్లోకం నుంచి 80 శ్లోకం దాకా చెప్పుకున్నాం. అమ్మవారిని స్తుతించుకున్నాం. అంటే మనకు ఆ భావం పోతున్నప్పుడు మనకు కనిపిస్తుంది. మధ్యలో ఆ వినాయక స్వామిది హాసం పుట్టిస్తుంది. హాస జనక అని నవ్వు పుట్టిస్తాడు. మరి ఇంక కుమారస్వామి చెప్పను, తర్వాత శ్లోకం అంటేనే కుమారస్వామిది. ఇద్దరి పిల్లల గురించి చెప్పేశారు. ఇంత బాగా ప్రతి శ్లోకంలో అమ్మవారి యొక్క మహత్యాన్ని చూపిస్తూ, పిల్లల మహత్యాన్ని కూడా చూపిస్తూ మనకి ఈయన రచించారు. కాబట్టి మనకి ఈ సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు ఏమి దర్శించారు అమ్మవారిని, ఆ విధంగా మనకు కూడా దర్శింపజేస్తారు ప్రతి శ్లోకంలో. ఈరోజు మనం 71 శ్లోకం నుంచి 80 శ్లోకం వరకు స్తుతించుకున్నాం. రేపు 81 శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శివార్పణమస్తు. స్వస్తి.